వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనపై నిప్పులు చెలరేగాయి. సుమారు ₹1,34,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూనే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ముఖ్యంగా మామ్నూరు ఎయిర్పోర్ట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులతో నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేకల ప్రేమ రామారావు చిత్ర కోడెపాక శారద జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఆంధ్ర నాయకత్వం వర్ధిల్లాలి. షాపింగ్ మాల్కి చెట్లు వేయడం జరిగింది. సో అలాగే ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా కంపెనీతో మాట్లాడి మా నాయకులకు అందరికీ చెప్పిన అలాంటి వాళ్ళని గుర్తించండి. 5 లక్షలతో ఇల్లు కట్టుకోలేని నిరుపేదలు ఎవరైనా ఉంటే స్థలం ఉండి వారిని గుర్తించి కొందరు శాంక్షన్ అయినాక మేము కట్టుకోలేమని రిటర్న్ ఇస్తున్నారు. సో రిటర్న్ వద్దమ్మా మేము కట్టిస్తాం. కంపెనీతో మాట్లాడినాం. ఆల్రెడీ వర్ధన్నపేట, పర్వతగిరి, వంగపాట్ల కూడా స్టార్ట్ అయింది. సో పెగడపల్లి కూడా స్టార్ట్ అయింది. సో ఎవరైనా నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే 5 లక్షలతోనే కట్టించే బాధ్యత నేను ఆ కంపెనీ వాళ్ళని తీసుకున్నాం. మా నాయకులకు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. సో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయడం, అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని మున్సిపాలిటీలో వరంగల్లో గెలవడం మీరు అందరూ చూశారు. ప్రజల యొక్క తీర్పును గౌరవించాలి. మరి ఓటర్ మహాశయులకు, వర్ధన్నపేట మున్సిపాలిటీ మహాశయులకు అందరికీ కూడా నేను మా కాన్స్టిట్యున్సీ తరఫున అలాగే నాయకుల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అన్ని డివిజన్ల నుండి తర్వాత నాయకులందరూ వచ్చి తమ వంతుగా అక్కడ అండగా నిలబడి ఆ నాయకులను గెలిపించింది కాబట్టి వివిధ డివిజన్ల నుండి వచ్చిన అధ్యక్షులకు, వివిధ పార్టీ సైనికులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నిన్న ఆరూరు రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఫ్రస్ట్రేషన్లో ఏమో మాట్లాడుతున్నారు. అంటే మరి ఆయన ఎంఏ చదివిందని చెప్తున్నారు. మరి టిల్లుకు పుల్లకు తేడా తెలియని వ్యక్తి విమర్శించే విధానం, టిల్లు అంటే హీరో, మీ హీరో పిలిపించినాం టిల్లు అని. మరి మా ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో వాడు వీడు కొట్టోడు అంటున్నాడు. మరి ఇద్దరిని పక్క నిలబడి ఎంత రైట్ ఉంటారో మరి నువ్వు కూడా పక్క నిలబడితే నీ హైట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. మరి టిల్లు అని పిలిపించినాం. దానికి నువ్వు నన్ను అసభ్య పదజాలతో మాట్లాడను, నీ సంస్కారానికి వదిలేస్తా. నాకు కూడా అనొస్తుంది, బుల్లేక బాల్ అనగలను, కానీ అది నా సంస్కారానికి అడ్డొస్తుంది. నేను చదువుకున్నాను, మరి చదువుకున్న వ్యక్తిని, మరి పోలీసు అది 35 ఏళ్ళ సర్వీస్ చేసి వచ్చిన మరి నేను కూడా తిట్టగలుగుతా. కానీ ఇది తిట్టుకునే సంస్కృతి కాదు. మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నాం, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నువ్వు తీసుకొని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి మున్సిపాలిటీలో ఎవరైతే లంబడి దండాలను కలిపినావో ఆ దండాలు తీసేస్తాను, 100% తీసేస్తాను. మరి పగటి కళలు కంటాను ఇంకా వాళ్ళు, మేము 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తే అధికారం అని పగటి కళలు కట్టుకుంటా ఈ యొక్క డైలాగులు కొట్టుకుంటా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి మా పిల్లలు, మా కొడుకు కోడలు, మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆ అమ్మాయికి నువ్వు వచ్చి చెక్ చేసుకో, లేకుంటే నీకు పంపిస్తా, ఆధారాలతో పంపిస్తాను. ఆమె లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళు దానికి 80 కోట్లతో సంథింగ్ ఏదో నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, గెస్ట్ హౌస్ కట్టుకున్నామని. అక్కడ వచ్చి చూడండి. మీడియా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరంతా కలిసి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, కొట్టోడు అనడం, వాడు మొగోడే అనడా, లేకుంటే దమ్మున్నదా, నీకు అది ఉన్నదా ఇది ఉన్నదా అంటేనే ఆయన మాట్లాడాడు. నువ్వు చెప్పిన భాషకే ఆయన రిటర్న్ ఇచ్చింది. నువ్వు మరి నీకోసం ఎంత తక్కువ మాట్లాడాలనుకున్నా కానీ సోదరులు అడిగింది కాబట్టి చెప్తున్నా. దయచేసి రాజకీయం అనేది రాజకీయం చేయాలి, అభివృద్ధి అనేది అభివృద్ధి చేయాలి.
100% ఈరోజు వర్ధనపేట ప్రజలు ఆశీర్వదించి మాకు 7 సీట్లతో గెలిచినాం. ఎవరైతే కట్టప్పలు ఉన్నారో వాళ్ళ సంగతి తప్పనిసరిగా చూసి రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ఏంటిదో నిరూపించుకుంటాం.